ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలలో సైబర్ క్రైమ్ ఒకటి. సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తున బాధితులను దోచేస్తున్నారు. అదేవిధంగా ఇందులో చూసినట్టయితే హై టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సైబర్ ఫ్రాడ్గాళ్ళు సరికొత్త విధానంతో కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. అసలు ఈ సైబర్ క్రైమ్ పట్ల సరైన అవగాహన లేకపోవడంతో పెద్ద ఎత్తున బాధితులు మోసపోతున్నారు. అసలు తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ వింగ్ బ్యూరో ఏ విధంగా పనిచేస్తుంది, దానిపైన పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ను నేను మీకు అందిస్తాను. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళల్లో సైబర్ క్రైమ్ ఒకటి. అయితే ఈ సైబర్ క్రైమ్ను అధిగమించేందుకు గాను తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ వింగ్ చీఫ్గా ఉన్నటువంటి డైరెక్టర్ శిఖా గోయల్, ఆమె సిఐడి చీఫ్గా కొనసాగుతున్నారు. అదేవిధంగా అడిషనల్ డీజీపీగా ఉన్నారు. అయితే ఈ సైబర్ సెక్యూరిటీ సంబంధించినటువంటి దానిలో నేరాలను ఏ విధంగా అరికడతారు, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీకి వచ్చేటువంటి బాధితుల ఫిర్యాదులు ఏ విధంగా ఉన్నాయో మేడం మాటల్లోనే తెలుసుకుందాం. మేడం, ముఖ్యంగా చూస్తున్నాం మనం, నిన్న కూడా చూసాం, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, సైబర్ సంబంధించినటువంటి ఫ్రాడ్ని అరికడితే వాళ్ళకు ప్రమోషన్లు కూడా ఉంటామని చెప్పారు. అదేవిధంగా మీరు మొత్తం ఈ సైబర్ సెక్యూరిటీలో చూసినట్లయితే ఎలాంటి ఫిర్యాదులు ముఖ్యంగా వస్తుంటాయి? నిన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మన ప్రోగ్రాంలో తెలంగాణ సైబర్ సేఫ్ తెలంగాణ అదే మోటో మాకు ఇచ్చారు. సో ద సైబర్ సెక్యూరిటీ బ్యూరో విల్ బి వర్కింగ్ ఫర్ దట్ వర్క్ ఫర్ మేకింగ్ తెలంగాణ సైబర్ సేఫ్. సైబర్ సేఫ్ అంటే ఏంటి? మీనింగ్ దట్ అవర్ పీపుల్ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ టు సైబర్ క్రైమ్. సెకండ్లీ, Telangana should not be a hub for any cyber criminal activity. So for that objective, we will work for making Telangana cyber safe. Now, Mamulka, right now mana trending crimes, top 3 trending crimes. Top 3 trending crimes are investment fraud, then stock trading and courier fraud. And Telangana is the first state to have a fully functional cyber bureau. తర్వాత 1930 కాల్ సెంటర్ కూడా ఫస్ట్గా కంట్రీలో తెలంగాణలో స్టార్ట్ అయింది. ఇన్ ద బ్యూరో ఫుల్లీ ఫంక్షనల్ 24/7 1930 పనిచేస్తుంది. సో ఫర్ అస్ వీ వాంట్ పీపుల్ టు టేక్ బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే యూ విల్ నాట్ బీ విక్టిమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్. మేడం, గతంలో చూసినట్టయితే ఆన్లైన్ ఫ్రాడింగ్ ఉండేది. ఆ తర్వాత ఇది వచ్చేసి ఈ కొరియర్ ఫ్రాడ్. అంటే ఈ కొరియర్ ఫ్రాడ్లో ఏ రకమైనటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి, బాధితులు, అదేవిధంగా ఈ క్రైమ్ ఫ్రాడెస్ట్ పర్సన్స్ ఏ విధంగా మోసాలు చేస్తుంది? కొరియర్ ఫ్రాడ్లో వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ మీకు ఒక ఫోన్ వస్తుంది, లేకపోతే ఒక మెసేజ్ వస్తుంది సేయింగ్ దట్ యూ హ్యావ్ బుక్డ్ వన్ కొరియర్ అండ్ అదే వారు మంచి కంపెనీ పేరు చెప్తారు. మనము ఫెడెక్స్ నుంచి లేకపోతే బ్లూ డార్ట్ నుంచి, అదే రెప్యూటెడ్ కంపెనీ, అదే అక్కడ నుంచి మాట్లాడతారు. మీరు ఒక పార్సల్ బుక్ చేశారు, ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, లేకపోతే ఏమీ వేరే ఇల్లీగల్ సబ్స్టెన్స్ ఉంది అండ్ ఇది ఇమీడియట్లీ మాకు రెస్పాన్స్ చేయండి, లేకపోతే పోలీస్ కేస్ విల్ బి బుక్డ్ అగేన్స్ట్ యూ. అట్లా ఎవరు చేసి మీకు ఫోన్ చేస్తారు, లేకపోతే మెసేజ్ చేస్తారు, సమ్ లింక్ దే విల్ సెండ్ ఆర్ ఫోన్ చేస్తారు. Now, then you will respond. అది మీరు రెస్పాండ్ చేస్తే దే విల్ ఆస్క్ యూ టు కమ్ ఆన్ అ స్కైప్ కాల్. స్టాక్ మార్కెట్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి కంప్లైంట్లు కూడా చాలా వరకు మీ వద్దకు వస్తున్నాయి. అంటే ఇవి ఎక్కడి నుంచి ఆపరేట్ జరుగుతుంది? రోజుకి ఎన్ని కంప్లైంట్లు సైబర్ సెక్యూరిటీ వింగ్ రావడం? మన 1930లో ఫైనాన్షియల్ ఫ్రాడ్, all type of cyber financial fraud, approximately మాకు on an average 240-250 calls ప్రతిరోజు వస్తున్నాయి. అండ్ ప్రతిరోజు తెలంగాణలో 3 to 4 crores is lost by citizens in cyber crime. That is how the grave the problem is. But మన cyber bureau is the highest amount we have saved. ఈ గోల్డెన్ అవర్ అన్నారు, ఈ గోల్డెన్ అవర్ అంటే ఏంటి? Some few are also in certain southern states, but it also will keep shifting.
as the criminals. Disturbing trend ఇప్పుడు ఉంది that this is also now we are becoming victims from foreign countries. And golden hour గురించి మీరు చెప్పారు. See, the thing is that ఇది ఇప్పుడు whenever crime happens, so what accused is doing is that very quickly money goes from one account to multiple accounts, and finally somebody somewhere కంట్రీలో లేకపోతే అబ్రాడ్ అదే ఫైనల్ డబ్బు వేరే వేరే అకౌంట్స్లో విత్డ్రా చేస్తున్నారు. నౌ ద సూనర్ యూ ఇన్ఫార్మ్ అస్, యాజ్ సూన్ యాజ్ యూ ఇన్ఫార్మ్ 1930 లేకపోతే cybercrime.gov.in, immediately all banks are linked to that number. So immediately wherever that money is available, that will be frozen in that bank account. So మీరు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ మనీ బీయింగ్ అవైలబుల్ ఇస్ మోర్. అంటే ఎన్ని కోట్ల మేరకు రికవరీ జరిగింది, ఎన్ని కేసులు అప్రాక్సిమేట్లీ నమోదయ్యాయి? See, recovery has happened on many cases, but I will only talk about very recent new initiative which we have taken, is that refund. So that we are like, my money is frozen, but then it has to be returned back to you. So for that, lot of time was being taken in that return. So what we started from March, with the consultation with the Legal Services Authority and Judiciary, we have now put the process of refund through Lok Adalat system. So this is like the first time in the country that it is Lok Adalat system to return has started, and since 18th of March this year we started this with the judiciary, and 32 crores to 5,191 victims has been returned in this short period, and we are now continuing with this process of return through Lok Adalat. Idi for ease of the victims, and dantlo we are concentrating on victims who have lost small amounts. ఈ సెక్స్టార్స్ సంబంధించినటువంటి ఈ సైబర్ క్రైమ్లో కూడా నమోదవుతున్నాయి. వీటి పట్ల కూడా ఎట్లా అప్రమత్తంగా ఉండాలి? అసలు ఈ కాల్స్ ఏ విధంగా వస్తుంటాయి? Sextortion is same is that if you somebody ఇది చాలా మంది అన్నోన్ పర్సన్స్తో మాట్లాడతారు. నా మీరు అన్నోన్ పర్సన్తో మాట్లాడితే ద ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ విక్టిమ్ టు సెక్స్టార్షన్ ఇస్ హై. సో దేర్ ఫోర్ మెనీ దే ఆస్క్ యూ టు కమ్ ఆన్ అ వీడియో కాల్. సో main precaution is that be on video call only with somebody whom you know, with whom you have one-to-one physically met in somewhere. Okay, not ఇది ఎవరు ఇంటర్నెట్లో మీకు పరిచయం అయింది and then you start making video calls, because you can become a victim. You don't know who that person is. Me personal if you know somebody, then only indulge in any talking or video call with only known people. And so that is the basic precaution. బాధితులకు వచ్చేటువంటి మెసేజ్ల పట్ల కూడా థింక్ బిఫోర్ క్లిక్. అంతేకాకుండా కూడా మీకు వచ్చినటువంటి ఏదైనా అనుమానాస్పద సంబంధించినటువంటి విషయాల పట్ల ఏదైనా అనుమానం వస్తే మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం, అదేవిధంగా అనుమానాస్పద సంబంధించినటువంటి మెసేజ్ల పట్ల ఇగ్నోర్ చేయడమే ముఖ్యంగా మీరు సేఫ్గా ఉంటారని సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పారు. ఈ సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి ఫిర్యాదులు ఏ విధంగా వస్తాయో కాల్ ఏజెంట్లను అడిగి తెలుసుకుందాం. మీరు ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ రోజుకు ఎలాంటి కాల్స్ వస్తుంటాయి, అదేవిధంగా మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఓకే సార్, మేము యాక్చువల్గా ఏంటంటే మాకు ముఖ్యమైన కాల్స్ అంటే ఎక్కువ మన బిజినెస్ సంబంధించిన కాల్స్ బాగా వస్తుంటాయి. బిజినెస్ అంటే ఏం లేదు సార్, వాట్సాప్లో వాళ్ళకు పార్ట్ టైం జాబ్ అని చెప్పి చిన్న టెక్స్ట్ మెసేజ్ లాంటి పంపిస్తారు. విక్టిమ్ ఏం చేస్తారంటే వాళ్ళకు జాబ్ నీడ్ కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయిన తర్వాత వాళ్ళ టెలిగ్రామ్ యాక్సెస్ తీసుకొని ఆ టెలిగ్రామ్లో వాళ్ళకు ఏదో లింకులు పంపించేసి అవి లైక్ చేసి పంపండి, మీకు అమౌంట్ ఇస్తామని చెప్తారు. విక్టిమ్ నిజం అనుకొని అది లైక్ చేసి పంపిస్తాడు. ఒక 150 రూపీస్ లేదా 200 రూపీస్ వాళ్ళకి ఇస్తారు. అట్లా 3 or 4 టైమ్స్ ఇస్తారు అమౌంట్. తర్వాత విక్టిమ్ టాప్లోకి వెళ్ళిపోతారు, ఒక అమౌంట్ వస్తుంది. కానీ తర్వాత వాళ్ళు ట్రేడింగ్ అని చెప్పేసి మీరు ఇందులో కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా అమౌంట్ వస్తుంది, బిగ్ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి నమ్మిస్తాడు. అప్పుడు విక్టిమ్ ఏం చేస్తాడు, నిజమే వస్తుంది అనుకో, ఆల్రెడీ వచ్చినాయి కదా, నమ్మి అమౌంట్ పంపిస్తుంటాడు. కొంత అమౌంట్ పంపించిన తర్వాత ఫ్రీజ్ చేస్తాడు అమౌంట్. అది ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో అమౌంట్ చూపిస్తుంటుంది. ఆ అమౌంట్ రావాలంటే ఇంకొక అమౌంట్ పంపాలి, ఇది రావాలంటే ఇంకొక అమౌంట్ పంపాలి. ఇలా విక్టిమ్ ఆల్మోస్ట్ ఆ ట్రాప్లో అమౌంట్ అయిపోయిన తర్వాత కూడా ఆ ట్రాప్ నుంచి బయటకు రాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఫ్రాడ్ జరిగిందని గ్రహించి 1930 కాల్ చేస్తాడు. అప్పుడు మేము ఆ కాల్ రిసీవ్ చేసుకొని సైబర్కి మనము మా యొక్క పోర్టల్ రిపోర్ట్ చేస్తాము. రిపోర్ట్ చేస్తే ఏం జరుగుతుందంటే బ్యాంక్ నోడల్ ఆఫీసర్ రిక్వెస్ట్ వెళ్తుంది, అమౌంట్ ఫ్రాడ్నెట్కి వెళ్ళిపోయింది, ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్ ఫ్రీ చేయమని.
అప్పుడు బ్యాంక్ వాళ్ళు వాళ్ళ సస్పెక్ట్ అకౌంట్లో మొత్తం ఫ్రీ చేస్తారు సార్. ఫ్రీ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్లో మనకి ఏమైనా అమౌంట్ ఉంటే హోల్డ్ అవుతుంది, అది విక్టిమ్ రిఫండ్ చేసుకునే ఉంటుంది. మీకు ఎలాంటి కంప్లైంట్స్ వస్తుంటాయి? ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఫెడెక్స్ ఫిర్యాదులు ఏ రకంగా వస్తుంటాయి, దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? నమస్తే సార్, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ సార్. సో యూజువల్గా మాకు కాల్స్ ల్యాండ్ అయినప్పుడు మేము కాల్స్ ఆన్సర్ చేస్తాం సార్. సో యూజువల్గా మాకు ఎక్కువ రిపోర్ట్ అయ్యే కంప్లైంట్స్ ఎలా అంటే ఫెడెక్స్ అనేవి జరుగుతున్నాయి ఈ మధ్య. సో వీళ్ళు యూజువల్గా ఎలా అంటే ఎక్కువ క్యాష్ పార్టీ ఉంటారు కదా, సో వాళ్ళ నంబర్స్ గ్యాదర్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి ర్యాండమ్గా కాల్స్ అనేది చేస్తున్నారు. సో కాల్ చేసి ఎట్లా అంటే మేము కొరియర్ సర్వీస్ ఫెడెక్స్ అని యూజ్ చేస్తున్నారు అండ్ సమ్ వచ్చేసి టెలికామ్ ఆపరేటర్, టెలికామ్ డిపార్ట్మెంట్ అని చెప్పి చెప్తున్నారు. సో ఫెడెక్స్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నాము. సో మీ పేరు మీద కొరియర్ అనేది సమ్ ర్యాండమ్గా నేమ్స్ చెప్తారు, ముంబై టు తైవాన్ అని, ముంబై టు ఢిల్లీ అని చెప్పేసి ఇట్లా చెప్తుంటారు. సో మీకు పార్సల్ అనేది వెళ్తుంది అంటే సో ఈ పర్సన్ విక్టిమ్ ఏం చెప్తారంటే నేను అలాంటి ముంబై అనేది ఎప్పుడు విజిట్ చేయలేదు, మాకు అంత ఐడియా లేదని చెప్తుంటారు. సో మేబీ మీరు కాదనుకుంటా మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కాంప్రమైజ్ అయినట్టున్నాయి అని చెప్పేసి ఈ విధంగా కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేస్తుంటారు. సో తర్వాత మీ పేరు మీద ఇట్లా సమ్ డ్రగ్స్ అని ఇట్లా డిఫరెంట్ నేమ్స్ చెప్తారు, ఇల్లీగల్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి, సో అవి పార్సల్ అవుతున్నాయి సో అని ఆ విధంగా వాళ్ళని భయపెట్టిస్తారు. అండ్ మీ అకౌంట్స్లోకి కూడా సమ్ ఫ్రాడ్ మనీ వచ్చింది, మేము వెరిఫై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. అండ్ మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందని అడగడం జరుగుతుంది. తర్వాత మీ అకౌంట్ అనేది మేము వెరిఫై చేయాల్సి ఉంటుంది, ఏమైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయో లేదో చూడాల్సి ఉంటుంది అని వాళ్ళని ఆ విధంగా ట్రాప్ చేసి ఇది గవర్నమెంట్ యొక్క అకౌంట్, మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా మాకు ట్రాన్స్ఫర్ చేయండి, తర్వాత మీ అకౌంట్స్ వెరిఫై చేసి మీరు ఫ్రాడ్ పర్సన్ కాదు జెన్యూన్ పర్సన్ అయినట్టయితే మీ అకౌంట్లోకి మళ్ళీ అమౌంట్ అనేది రీఫండ్ చేసేస్తాము అని చెప్పి ఈ విధంగా ట్రిక్ ప్లే చేసి వాళ్ళ నుంచి అమౌంట్ అనేది తీసుకుంటారు సార్. సో మేము వెంటనే కంప్లైంట్ అనేది తీసుకుంటాము అండ్ బ్యాంక్ నోడల్స్ ఉంటారు మా దగ్గర, వాళ్ళ త్రూ ఫాలో అప్ చేస్తాం సార్. సో ఫ్రాడ్ పర్సన్ యొక్క అకౌంట్ అనేది ఇమీడియట్గా ఫ్రీజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటి వరకు ఫ్రాడ్ పర్సన్స్ లొకేషన్స్ని ఏమైనా ఐడెంటిఫై చేయగలుగుతారా ఇక్కడ నుంచి? సార్ అది ఇన్వెస్టిగేషన్ టీం జరుగుతుంది సార్. మా దగ్గర ఏంటంటే ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకొని అమౌంట్ అనేది హోల్డ్ చేయడం చేస్తుంటాం సార్. అండ్ అమౌంట్ సేవ్ అయినట్టయితే ఫ్రాడ్ పర్సన్కి అమౌంట్ హోల్డ్ అయిందని టెక్స్ట్ మెసేజ్ అప్డేట్స్ వస్తాయి. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది పోలీస్ స్టేషన్ త్రూ జరుగుతుంది, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించుకుంటారు, తర్వాత ప్రాసెస్ అనేది పోలీస్ స్టేషన్లో జరుగుతుంది సార్. ఈ 1930కు కాల్ చేసినప్పుడు కాల్స్ ఎంగేజ్ వస్తున్నాయి, బాధితులు ఇది పని చేయట్లేదేమో అనే నిరాశలో ఉంటారు, మీరేం? యాక్చువల్గా 1930 స్టేట్ మొత్తానికి ఒకటే హెల్ప్ లైన్ ఉందండి. సో యాక్చువల్గా సైబర్ క్రైమ్ అనేది రిపోర్ట్ చేయడానికి చాలా 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి హెల్ప్ లైన్ 1930 హెల్ప్ లైన్, దానికి కాల్ చేస్తే మన కానిస్టేబుల్స్ మాట్లాడి కాల్స్ రిసీవ్ చేసుకొని ఏం జరిగిందో తెలుసుకొని కంప్లైంట్ రేస్ చేస్తారు. అలా కాకుండా cybercrime.gov.in అనే వెబ్సైట్ కూడా ఉంది మనకి. సో అక్కడ మన ప్రతి ఒక్కరి ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే ఆ cybercrime.gov.in వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ జెన్యూన్ వెబ్సైట్లో ఓపెన్ చేసి కంప్లైంట్ మీరు రేస్ చేస్తే ఆ కంప్లైంట్ కూడా 1930 హెల్ప్ లైన్కే వస్తుంది. సో మేము హెల్ప్ లైన్కి వచ్చిన కాల్స్ ద్వారా రేస్ చేసిన కంప్లైంటే కాకుండా మీరు పబ్లిక్ డైరెక్ట్గా కంప్లైంట్ చేసిన వాటిని కూడా మేము మానిటర్ చేస్తాము. అందులో అమౌంట్ లాస్ అయితే 2 టైప్స్ ఆఫ్ కంప్లైంట్లో కూడా మేము మనీ ఫాలోఅప్ చేస్తామన్నమాట. వితిన్ 24 అవర్స్లో అమౌంట్ లాస్ అయ్యి రిపోర్ట్ చేయగలిగితే, ఎంత తొందరగా అయితే అంత రిపోర్ట్ చేయగలిగితే మనకి అమౌంట్ ఆపే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు కంప్లైంట్ని cybercrime.gov.in ఆ వెబ్సైట్ లింక్ కూడా పెడుతున్నాము. సో దాంట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే మీ అసిస్టెంట్స్ కోసము వాట్సాప్ షార్ట్ URL పెడుతున్నాము. సో ఆ షార్ట్ URLకి మీరు క్లిక్ చేశారనుకోండి, మాకు కనెక్ట్గా ఒక పర్సన్ ఉంటారు మా దగ్గర వాట్సాప్ చెక్ చేసేవాళ్ళు. అందులో మీరు డీటెయిల్స్ పంపిస్తే మేమే ఇమీడియట్గా కంప్లైంట్ రేజ్ చేస్తాము. మీరు కాల్ మాట్లాడిన ఆ 5 మినిట్స్లో మీరు డేటా పంపించగలిగితే అదే 5 మినిట్స్లో మేము కంప్లైంట్ రేజ్ చేయడం కూడా అవుతుంది. సో దీన్ని పబ్లిక్ హ్యాబిచువేట్ చేసుకుంటే ఇమీడియట్గా కలవని వాళ్ళందరూ వాట్సాప్కి షిఫ్ట్ అవ్వకపోవచ్చు. మాకు ఈజీగా మాట్లాడకుండానే మేము కంప్లైంట్ రేజ్ చేయగలుగుతాం. సో ఆ ఎంగేజ్ అనేది తగ్గుతుంది అని మేము అనుకుంటున్నాం. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సరికొత్త ఎత్తుగడలతోటి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఓవైపున ఆన్లైన్ ఫ్రాడ్ అంటూ, మరోవైపున జాబ్ ఫ్రాడ్స్ తోటి, అదేవిధంగా సెక్స్టార్షన్ తోటి నేరం ఏదైతేంది కొత్త ఎత్తుగడలతోటి బోల్తా కొట్టిస్తున్నారు. మీరు సైబర్ బాధితులైతే 1930కు కాల్ చేయండి, మీరు అప్రమత్తంగా ఉండండి. కెమెరామెన్ వినోద్తో ధనరాజ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి, హైదరాబాద్.